ఇప్పుడు యూజ్ చేస్తారా చేయరా? యూజ్ చేయండి అబ్బా, మంచి యూజ్ ఉండి తర్వాత నేను మీకు మళ్ళీ ఇస్తాను. మీకు ఎంతమందికి కావాలంటే అంతమంది దగ్గరికి వెళ్ళొచ్చు. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. సరే ఇద్దరు యూజ్ చేయండి. ఈ రెండు ఉన్నాయి ఇందులో. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. 2 కొంటే నేను ఫ్రీ. 2 కొంటే నేను ఫ్రీ. సూపర్ గా ఉందండి. తాలూకండి అంటే నువ్వు ఫ్రీ. నువ్వు వద్దు అయ్యే వద్దు. ఏం డబ్బు ఇలా చేస్తున్నారు? కొనుక్కోండి అబ్బా ప్లీజ్. ఒక అమ్మాయికి హెల్ప్ చేయలేరా? చెప్తున్నా, ఒక అమ్మాయి హెల్ప్ చేయవా? దేనికి ఏ విషయంలో చేస్తాం, ఇట్లాంటివి చెయ్యం. వేరే ఏమన్నా చేస్తాం. సరే ఇంకోటి ఏదన్నా చేయి మరి. వేరేదేం చేయను. నీకు ఏది వచ్చి అది నీకు ఇంటికి పోతా అన్నావు, చార్జీలు ఇస్తాను, చార్జీకి తీసుకొని. చార్జీలు వద్దబ్బా, ఈ అమ్ముకుంటే నాకే వస్తాయి డబ్బులు. ఇది అమ్మి పెట్టండి పోనీ. అమ్మి పెట్టడం ఏంది? అది వద్దు కాకుండా నీ ఇంటికి పోవడానికి చార్జీలు కావాలి అంతేగా. అవును మరి ఏం చేయాలి? తయారు చేసి ఏం చేయాలి? పాడేయి. ఎందుకు పాడేయాలి? మరి ఎందుకు తయారు చేసినావు అవి? దేనికి తయారు చేయడం? అదే ఎందుకు తయారు చేయడం? మా లాంటి గురించి మేము ఆలోచించుకుంటాం, నువ్వేం ఆలోచించక్కర్లా మా గురించి. మాకేం కాదు, మాది మేము చూసుకుంటాం. నువ్వెందుకు మా గురించి ఆలోచించడం? బయటకు వెళ్దాం మన ఇద్దరం. ఆడలకు దూరంగా ఉంటా నేను. నువ్వు కూడా ఉండాలి. మేమిద్దరం చేసుకుంటాను, మధ్యలో ఉండాలి కదా సాక్ష్యం చెప్పడానికి. నేను నాకంటే ఇచ్చిపోతామే మరి ఏమని వదలట్లేదు. మరి వదలట్లేదేంది? అసలు నీకు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇగో నేను ఒక మంచి వాడి చెప్తా. చెప్పు. ఒకటి దాంట్లో నుంచి ఆడికి నేను రూమ్ కి తీసుకెళ్తా, మీ ఇద్దరు చేసుకోండి. అన్ని ఇరికిస్తావేంది? సరే అయితే నాకు సంబంధం లేదు ఆడితోటి. సరే ఆయనకి నువ్వు వేసి వెళ్తావా? అంటే నాకు చేతులు నాకు తెలియదు. చివరి అయితే మిమ్మల్ని రూమ్ దగ్గర డ్రాప్ చేసే వరకు నాది. దాని తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి. ఇది అబ్బాయికి వేసెళ్ళు. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా ఏంది నువ్వు చెప్పేది? మీరు దేని గురించి తయారు చేసిన దాన్ని ఎట్లా చేస్తారో తెలియదా నీకు? అంటే వచ్చు కన్నకు చూస్తే షూర్ అయిద్ది అనమాట. అంటే తనే వేసుకుంటాడు, లేకపోతే మీరు ఏదైనా చేస్తాను నాకు సంబంధం లేదు. అదేంటి నువ్వు ఉండవు సాక్ష్యం? అబ్బాయి మళ్ళీ అబ్బాయికి చేయడం రాకపోతే అంటే అది నువ్వు నేర్పించాలి కదా. ఎట్లున్నా చదువు ఏంది ఇలా మాట్లాడుతున్నావు? అబ్బాయికి రాకపోతే నాకు తెలుసు. వాడిని ఎందుకు అడుగుతాను? ఏమొచ్చు నీకేం కావాలి? వేసుకోవడం వచ్చరాదా? అవే దగ్గర రా. సర్లే అరవకు, ఇక్కడ దగ్గర రా. ఎందుకు అరుస్తావు అట్లా? ఏం చెప్పాలి? ఇంత గలీజ్గున్నారా అనిపిస్తుంది. అమ్మాయిలా చేసే పనే అది. మెల్ల మాట్లాడడం బయటికి ఇంత పద్ధతి అనిపిస్తుంది. అమ్మాయిలు చేస్తే వచ్చిందా చెప్పు? అబ్బాయిలు వెళ్ళి షాప్ లో కొనుక్కుంటలేదు కానీ అమ్మాయిలు అమ్మితే వచ్చిందా? షాప్ లో కొనుక్కోవడం మరి పబ్లిక్ లో ఇట్లా అమ్ముకుంటే ఏమైతుంది? అంటే షాప్ లో ఒకవేళ మీరు కొనుక్కోవడానికి ఏదైనా మందులు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు నేను అడిగితే అప్పుడు ఓకేనా మీకు? అప్పుడంటే తప్పదు కాబట్టి ఇప్పుడు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి, అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకోండి. సిగ్గు, లజ్జ, భయం, భక్తి ఏమి ఉంటుంది. అదే మన ట్రోఫీ తీసుకొని ఇంట్లో షోకేస్ లో పెట్టుకోవడానికి.